జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఆలోచనకు కార్యరూపం ఇవ్వటం ముఖ్యం, లేదంటే అది ఆలోచనలాగే మిగిలిపోతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్డ్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం, అక్టోబర్ 4, 2024 శుక్రవారం. తిథి విదియ, తెల్లవారుజామున 5:30 వరకు, తదుపరి తదియ. నక్షత్రం చిత్త, సాయంత్రం 6:38 వరకు, తదుపరి స్వాతి. యోగము వైతృతి, తెల్లవారుజామున 5:22 వరకు, తదుపరి విష్కంభం. కరణం బాలవ, సాయంత్రం 4:15 వరకు, తదుపరి కౌలవ. తెల్లవారుజామున 5:30 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:58, సూర్యాస్తమయం సాయంత్రం 5:54. చంద్రోదయం ఉదయం 6:59, చంద్రాస్తమయం సాయంత్రం 6:48. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:26 నుండి 11:56 వరకు. యమగండం మధ్యాహ్నం 2:55 నుండి 4:24 వరకు. గుళిక కాలం ఉదయం 7:27 నుండి 8:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:09 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:20 నుండి 1:07 వరకు. వర్జము రాత్రి 12:55 నుండి 2:42 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 11:24 నుండి మధ్యాహ్నం 1:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:32 నుండి మధ్యాహ్నం 12:20 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:10 వరకు. శుభ గడియలు ఉదయం 9:04 నుండి 10:25 వరకు. తిరిగి సాయంత్రం 4:53 నుండి 6:30 వరకు. అక్టోబర్ 4 శుక్రవారం. ఈరోజు ఉన్న తిథి విదియ, తెల్లవారుజామున 5:30 వరకు ఉంది, తదుపరి తదియ. చంద్రుని కళలు తక్కువగా ఉన్న కారణం చేత శుక్లపక్ష విదియ, తదియాలను మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించం. అంతేకాకుండా ఈరోజు ఉన్న వైతృతి, విష్కంభ యోగాలు, ఇవి రెండూ కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన యోగాలు కాదు. ఈరోజు చంద్ర దర్శనం సాయంత్రం 5:54 నుండి 6:44 వరకు ఉంటుంది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు తులారాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఇంద్రకీలాద్రిపై అమ్మవారు భక్తులకు ఏ అలంకరణలో దర్శనమివ్వనున్నారో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. ఈరోజు విజయవాడలో కనకదుర్గ అమ్మవారు
శ్రీ గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తిరుమలలో ఈరోజు శ్రీవారికి మధ్యాహ్నం బంగారు తిరుచి సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు. అంతర్జాతీయ జంతు దినోత్సవం, ప్రపంచ అంతరిక్ష వారోత్సవం అక్టోబర్ 4వ తేదీ నుండి అక్టోబర్ 10వ తేదీ వరకు వారం రోజులు నిర్వహించబడుతుంది. తెలుగు సినీ దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అక్టోబర్ 4 శుక్రవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, అవసరానికి కావలసిన ధనం అందుతుంది. వృషభ రాశి, స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. మిథున రాశి, శుభం జరుగుతుంది. కర్కాటక రాశి, భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగాలి. సింహరాశి, ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. కన్యా రాశి, చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. తులా రాశి, ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. వృశ్చిక రాశి, విశ్రాంతిగా గడుపుతారు. ధనుస్సు రాశి, అంతా మంచే జరుగుతుంది. మకర రాశి, అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా మౌనంగా ఉండటమే మేలు చేస్తుంది. కుంభరాశి, పాత పనుల్లో కదలిక రావచ్చు. మీన రాశి, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.